నాగమల్లేశ్వరి గారు, కేబీఆర్ ఒక యూట్యూబర్, ప్రశ్న రావణ్ ఒక యూట్యూబర్. వీళ్ళు ఏదైనా ప్రశ్నించినా ఒకవేళ వాళ్ళు మాట్లాడిన భాష ఎవరు అంగీకరించకపోవచ్చు, కొన్నిసార్లు తప్పులు దొర్లుండొచ్చు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మాట్లాడుండొచ్చు, నాలాంటి వాళ్ళు అలాంటి భాషను ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇదే భాష పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు, కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, వీళ్ళందరికీ మరో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ప్రేక్షకులకి కూడా నమస్కారం సార్. ఇవాళ ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది సార్ నాకు ఆయన మాటలు వింటుంటే. గతంలో ఆయన మాటలు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఆయన మాటలు, ఒకసారి ఆయనే ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చొని ఒక హోమ్ థియేటర్ పెట్టుకొని బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఆయన వీడియోలు చేస్తే ఆయనకే అర్థమవుతుంది నాకేమన్నా మతిమరుపు ఉందా, లేకపోతే నేనేమన్నా గజనీనా అనే ఒక ఆలోచన దృక్పథం ఆయనకే వస్తుంది. వాళ్ళ గతంలో నా కొడకల్లారా చెప్పుతో కొడతా, నరాలు తీస్తా, గొంతు పిసికేస్తా, నాట్లేస్తా అని ఏది పడితే అది మాట్లాడేసి, ఆ రోజేమో బూతులు మాట్లాడి ఇవాళేమో నీతి మాటలు మాట్లాడితే ఇప్పుడు ఏమన్నా అప్పుడు మాట్లాడిన మాటలు ఏమన్నా ప్రవచనాలా సార్? ప్రవచనాలు అయితే కాదు కదా. సో నేనేమంటున్నానంటే మిమ్మల్ని నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని అంటే ఏ రోజు మీరు ప్రశ్నించిన పాపాన పోలేదు. నాకైతే ఒక్కసారి కూడా ఆయన ప్రశ్నించినట్టు ఈ 2 సంవత్సరాల కాలంలో నాకు అనిపించలేదు. సరే, మిమ్మల్ని ఎవరన్నా తిరిగి ప్రశ్నిస్తే అది కేవీఆర్ అయినా, యూట్యూబర్ అయినా, ఎవరైనా, మహిళ అయినా, వాళ్ళని అడ్డగోలుగా హింసించి కుక్కల్ని ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళిపోతున్నారు స్టేషన్లకి. పోనీ పోలీసులు వస్తారనంటే పోలీసులు కాదు, యూనిఫాములు ఉండవు, లేకపోతే ఒక నోటీస్ ఉండదు, ఫోన్లు లాక్కుంటారు, ఆడవాళ్ళని భయపడతారు. ఎక్కడో ఆంధ్ర నుంచి అంటే తెలంగాణలో కూడా ఈడ్చుకొని వచ్చేస్తున్నారు. సో ఇవాళ స్టేషన్ దగ్గర కూడా చూస్తుంటే ఎస్ఐల్ని, సిఐల్ని కూడా కొడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళు గుండాలు కదా సార్? వాళ్ళు గుండాలు కదా, వాళ్ళు రౌడీలు కదా? గోడలెక్కేసి వెళ్ళిపోతున్నారు. ఆ వీడియోలో ఒకసారి చూపించండి. గోడలెక్కేసి అమరావతిలో మీ పార్టీ నాయకులను కొట్టారు కదండి టీడీపీ గుండాలు. వాళ్ళు కొట్టించుకుంటారు సార్. జనసేన వాళ్ళు కొట్టించుకుంటారు, కుక్కల్ని కొట్టినట్టు కొడతారు, వాళ్ళని మాత్రం అడగరు. ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళని అలగా జనాలు అని అంటే మాత్రం వాళ్ళని ప్రశ్నించారు. నా తల్లిని తిట్టారు లోకేష్ అని మాట్లాడినటువంటి నువ్వే ఇవాళ నా తల్లిని తిట్టినా పర్లేదని నా పార్టీలోకి వెళ్తావు. మళ్ళీ వచ్చినేమో ప్యాకేజ్ అనేది ఎవరు సార్? ప్యాకేజ్ అన్నది మనమా? మేము ఒక మీటింగ్ లో కూర్చొని ఉంటే ఒక డిస్కషన్ అయితే, ఒక ప్యాకేజీ డిస్కషన్ అయితే దాన్ని ఈనాడు పేపర్ లో రాస్తారు అని చెప్పింది ఎవరు సార్? అవునే కదా. సో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏరా జగన్ అని ఎన్నిసార్లు అని అంటాడు సార్? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి ఏరా పవన్ అని అన్నారా? అంటారా? అన్నారు. అలా అనే భాష ఉంది కదా.